హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పెసర కుక్కీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసలు వేసుకొని క్లీన్గా కడుక్కోవాలి. ఏమైనా ఇసుక ఉంటే ఇంకా బాగా నీట్ చేసుకోవాలి. ఇక్కడ పెసలు వేసుకొని ఒక గ్లాస్ దాకా, అలాగే వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకుంటే మెత్తపడిపోతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని 7 నుంచి 8 పచ్చిమిర్చి, 5 నుంచి 6 వెల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇవి రెండు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న పెసలు కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇంకొక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి మిక్సీకి వేసే టైంలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. నాకు ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఇందులో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన గుగ్గిలు అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇది రొట్టి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టివైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డైలీ నా వీడియోస్ని ఫాలో అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.